హలో అండి, వెల్కమ్ టు మాల్టీశ్రీ వ్లాగ్స్. ఇవాళ నా బర్త్డే. అసలు నేను ఎక్కడికి పోతున్నా కూడా నాకు తెలియదు. రిసార్ట్ అని మాత్రమే నాకు చెప్పిండు మా హస్బెండ్. కానీ ఎక్కడికి పోతున్నా ఏంది అనేది నాకు ఇప్పటి వరకు అసలు ఏమీ తెలియదు. అసలు ఎక్కడికి పోతున్నాం అనేది సార్ నాకు అసలు ఒక చిన్న గెస్ కూడా లేదు. సరే, ఎక్కడికి పోతున్నాం అనేది నాతో పాటు మీరు కూడా చూడండి. సికింద్రాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయినాము. ఇది బేగంపేట వెళ్ళే రూట్ అన్నమాట. ఇది ప్యాట్నీ దగ్గర ఉన్నాము. అసలు ఎక్కడికి పోతున్నా అని కూడా నాకు తెలియదు. చెప్తావా అండి? చూసిండ్రా, దొంగ ఫెల్లో చెప్పడు. ఇగో మా మమ్మీకి అయితే చూపించిండు, మా అత్తమ్మకి కూడా నాకు తెలిసి చూపించే ఉంటాడు. కానీ వాళ్ళకి పాపం పేర్లు తెలియదు కాబట్టి నాకు చెప్పలేకపోతుండ్రు, లేకపోతే నాకు లీక్ చేస్తుండే. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్తా. మా హస్బెండ్ నిన్ను అడిగినా కూడా నాకు అస్సలు చెప్తలేడు. చూసిండ్రా, చెప్తే సర్ప్రైజ్. యాక్చువల్లీ మా అత్తమ్మకి మా మమ్మీకి ఇగో మా బిడ్డతోటి సరిపోతుంది, పాపము వాళ్ళతోటి సరిపోతుంది. మమ్మీ చూడు, హాయ్ చెప్పు. అత్తమ్మ హాయ్ చెప్పు. బబ్బీ హాయ్ చెప్పేటా. ఇదైతే కొంపల్లి వెళ్ళే రూట్ అనమాట. కొంపల్లి కాదు, మెదక్ వెళ్ళే రూట్. సో ఇంకా మధ్యలో లంచ్ టైం అయిపోయేసరికి ఒక దగ్గర ఆగినాము. ఇంకా పాపకు కూడా తినిపించాలి కాబట్టి ఇంకా మేము కూడా లంచ్ చేసుకుందాం అనేసి ఒక దగ్గర ఆగినాము. ఇక్కడ మమ్మీ అత్తమ్మ ఇంకా పాపకి పెట్టేస్తుండ్రు. ఇంకా ఎండలకైతే మా ఆయన అక్కడ కూలర్ దగ్గర గాలి రాగానే మస్తు రిలాక్స్ అయ్యిండు. ఇంకా మేము ఫుడ్ ఆర్డర్ చేసేసుకున్నాం అనమాట. ఫుడ్ వచ్చేసరికి ఇంకా మేము ఇద్దరము లంచ్ చేసేసుకున్నాము. ఇంకా తర్వాత మమ్మీ వాళ్ళు కూడా తినేసిండ్రు, మమ్మీ అత్తమ్మ ఇద్దరు తినేసిండ్రు. ఇంకా తర్వాత ఇంకా తినేసి మేము లంచ్ చేసుకొని అక్కడ కొన్ని లొకేషన్ చాలా బాగుండే, కొన్ని ఫొటోస్ అవి తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ బ్యాక్ టు జర్నీ అనమాట. మళ్ళీ తర్వాత ఇంకా ఇక్కడ నుంచి అయితే రిసార్ట్కి ఒక 20 to 25 కిలోమీటర్స్ అనుకుంటా అంతే. బట్ సడన్గా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. వెదర్ మాత్రం సూపర్ ఉండే. అసలు సడన్గా చేంజ్ అయింది. అప్పటి వరకు ఎండ కొట్టింది, సడన్గా చాలా బాగా అయిపోయింది అనమాట లొకేషన్ మొత్తము. ఇంకా వెళ్ళేదారి మొత్తం ఫారెస్ట్ ఏరియా లాగా ఉండే అనమాట. మొత్తం ఫారెస్ట్ ఏరియా చూడండి, మొత్తం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంది. ఇది రిసార్ట్కి వెళ్ళే రూట్ అనమాట. యాక్చువల్లీ ముందు బోర్డు ఉంది, ఆ బోర్డు కూడా మా ఆయన వీడియో తీయలేడు అసలు, అంటే నేను చూస్తా అనేసి. ఇంకా దిగంగానే అసలు ఎంత బాగా అనిపించింది, నిజంగా ట్రిప్కి వెళ్ళినట్టే అనిపించింది. ఒక రిసార్ట్కి వెళ్ళిన ఫీలింగే లేదు, అంత బాగుంది అది. అంటే లొకేషన్ అంత బాగుంది. ఇది అలంకార రిసార్ట్ అనమాట. నియర్ నర్సాపూర్ దగ్గర ఉంటుంది. ఇది నియర్ బైలో. ఇది సిటీ నుంచి, ఇది మనకి సిటీ నుంచి 60 కిలోమీటర్స్ వస్తుంది. కానీ చాలా అంటే హైదరాబాద్కి నియర్ బైలో ఎంత మంచి రిసార్ట్ ఉందని ఇది అసలు మా ఆయన తీసుకెళ్ళేదాకా నాకు తెలియదు, అంత బాగుంది. ఇంకా బగ్గి ఇక్కడ నుంచి రూమ్స్కి వెళ్ళడానికి ఇది ఉంటుంది అనమాట. ఇది ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్. సో ఇందులోనే వెళ్ళాలి రూమ్స్కి. ఇంకా లగేజ్ అంతా పెట్టేసుకొని వెళ్ళిపోయినాము. ఇంకా మా ఆయన మమ్మల్ని రూమ్ కాడ డ్రాప్ చేసి ఇంకా తను ఇప్పుడే వస్తా అనేసి వెళ్ళిండు. అసలు ఎక్కడికి వెళ్తున్నాను కూడా చెప్పలేడు. వస్తా ఒక 1 అవర్లో, నువ్వైతే ఫ్రెష్ అయిపో అని చెప్పిండు అంతే. ఇంకా మేము అక్కడ దిగేసి ఇంకా లగేజ్ అంతా షిఫ్ట్ చేయించేసిండు మా ఆయన. అక్కడ రూమ్ బాయ్స్ తోటి ఉంటారు కదా, సో వాళ్ళందరితో షిఫ్ట్ చేయించిండ్రు. ఇంకా మాకు అక్కడ క్లైమేట్ చాలా చల్లగా అయిపోయింది, చాలా బాగుంది. కొంచెం సేపు అక్కడనే మా చిన్నదానితో టైం స్పెండ్ చేసినాము. ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాన్నమ్మతోటి ఇద్దరు ఆడుకుంది కాసేపు. కొంచెం సేపు ఆడుకున్నాక ఇంకా మళ్ళీ మా ఆయన ఫోన్ చేసి రెడీ అవుతున్నావా అంటే ఇంకా అప్పుడు గుర్తొచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా రెడీ అయిపోయేసరికి ఇంకా మా ఆయన కూడా వచ్చేసిండు. ఇంకా అందరం రెడీ అయిపోయినాము. రెడీ అయిపోయి ఇంకా కేక్ కట్ చేద్దాం నడువే అనేస్తే ఇంకా వెళ్ళిపోయినాం అనమాట కేక్ కట్ చేయడానికేసి. ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి రిసార్ట్లో, ఒక్కటని కాదు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇది రిసార్ట్ అంతా చాలా బాగుంటుంది, చాలా కామ్గా చాలా బాగుంటుంది. మొత్తం గ్రీనరీ, ఎటు చూసినా గ్రీనరీ ఉంటుంది. అండ్ సైక్లింగ్, బాక్స్ క్రికెట్, ఇట్లా చాలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి అన్నమాట. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది. సో ఇంకా ఇక్కడ వెళ్ళేసరికి చిన్న సర్ప్రైజ్ చేసిండు మా ఆయన. ఏంటంటే టేబుల్, అసలు ఇప్పటి వరకు ఈ రిసార్ట్లో చాలామంది బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు కానీ ఎవరికి ఛాన్స్ దొరకలేదు. ఫస్ట్ టైం నాకే అంట. అంటే మా ఆయన ఏం చేసిండు, సింపుల్గా టేబుల్కి మంచిగా బెలూన్స్ డెకరేట్ చేసేసి హెచ్బిడి ఇది ఇంటి నుంచే క్యారీ చేసిండు. సో అది పెట్టేసరికి అసలు మస్తు లుక్ వచ్చింది. అసలు పూల్ సైడ్ వ్యూలో చాలా బాగా డెకరేట్ చేసిండు. అసలు ఆయన ఎఫర్ట్కి మెచ్చుకోవాలి. ఎందుకంటే ట్రావెల్ చేసి మా పాపతో
తోటి సరిపోయింది. ఆయన కూడా ఓపిక తెచ్చుకొని ఇదంతా సెట్ చేసిండు నా కోసం. ఎందుకంటే చాలామంది అంటారు పెళ్ళై పాప పుట్టినాక ఏముంటుంది అన్నట్టు, కానీ మా ఆయన ఎప్పుడు అది రాంగ్ అని ప్రూవ్ చేస్తూనే ఉంటారు నా విషయంలో ప్రతిసారి. చాలా బాగా అనిపించింది. అంటే ఈ చిన్న దాంతో మొత్తం బర్త్డేకి ఒక లుక్ వచ్చింది. అసలు మేము ట్రిప్కి పోయినా కూడా ఇన్ని మెమరీస్ మేము కలెక్ట్ చేసుకోమనిపించింది. అన్ని మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం మేము ఒక 2 days ట్రిప్లో. మేము ఓవరాల్ అక్కడ 2 nights స్టే చేసినాము. కానీ ఎంత మంచి మెమరీస్ అంటే మేము ఏదో వారం రోజులు ఎక్కడనో ఒక ట్రిప్కి వెళ్ళినా కూడా అంత బాగా ఉండవు మెమరీస్ ఏమో, అంత బాగా వచ్చినాయి. ఇంకా కేక్ కట్ చేసేసుకున్నాము, సెలబ్రేట్ చేసుకున్నాము ఫ్యామిలీ అందరము. చాలా బాగా అనిపించింది నిజంగా. ఎవరైతే మంచి పర్ఫెక్ట్ స్టేకేషన్ కోసం చూస్తుంటే ఇది మాత్రం బెస్ట్ రిసార్ట్ అని నేను చెప్తాను. జస్ట్ మైనస్ ఏంటంటే అక్కడ కోతులు ఎక్కువ ఉంటాయి, అది తప్ప రిసార్ట్ మాత్రము మనం ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఫీలింగే రాదు, ఎక్కడనో ఉన్నట్టు వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి ప్లాన్ చేసుకోండి. ఇంకా సెలబ్రేషన్ అయిపోయినాక డిన్నర్కి వెళ్ళిపోయినాము. ఇంకా మా అత్తమ్మ మా మమ్మీ అయితే ఫస్ట్ తినేసిండ్రు. పాప అప్పుడే తినిపించేసినాము. పాపకి తినిపించేసి మమ్మీ వాళ్ళు ఇంకా డిన్నర్ స్టార్ట్ చేసేసిండ్రు. డిన్నర్ స్టార్ట్ చేసుకొని ఇంకా కొంచెం సేపు అందరం ఇంకా ముచ్చట్లు అట్లా పెట్టుకొని ఇంకా ఆ రోజుకి ఇంకా మేము కూడా డిన్నర్ చేసేసుకొని ఇంకా పడుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ రోజే అక్కడ చెప్పినా కదా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి అనేసి, ఇంకా మా మాన్వి కోసం అయితే చిన్న ప్లే ఏరియా కూడా ఉంది చిన్నపిల్లల కోసము. ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాన్నమ్మ అయితే మంచిగా ఆడిపించిండ్రు దాన్ని. చాలా బాగా చూసుకుంటారు ఇద్దరు. వాళ్ళిద్దరైతే అంటే మా మాన్వికి వాళ్ళిద్దరు ఉంటే సరిపోతుంది అనమాట, అంత బాగా చూసుకుంటారు. ఎటైనా వెళ్తే వాళ్ళే మాకు మంచి సపోర్ట్ చేస్తారు ఇట్లాంటి టైంలో. ఇంకా మా పాప అయితే మస్తు రిలాక్స్ అయింది, అసలు మస్తు హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే అక్కడ చాలా ఉన్నాయి ఆడుకోవడానికి పిల్లలకి. మా చిన్నది చాలా భయపడుతుంది ఏదైనా ఆడుకోవడానికి, కానీ ఫర్ ద ఫస్ట్ టైం అది ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిందంటే చాలా బాగా అనిపించింది. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా పూల్లో దిగుదామనేసి పాపకు కూడా అన్ని సెటప్ చేసుకున్నాము. ఇంకా మేము వెళ్ళేసి డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా పూల్కి వెళ్ళిపోయినాము పాపని తీసుకొని. ఫస్ట్ టైం అనమాట మా పాపని పూల్ది ఎప్పుడు దింపలేమన్నమాట, ఇదే ఫస్ట్ టైం అనమాట. మస్తు ఎంజాయ్ చేసింది. వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, మస్తు నవ్వుతూనే ఉంది. అసలు వద్దు అని ఆపుతుంటే కూడా అరుస్తుంది అనమాట, అంత బాగా ఎంజాయ్ చేసింది. అసలు స్విమ్మింగ్ ఇదే అంటే ఒక పూల్లో ఇప్పటివరకు మేము ఎన్నో దగ్గరికి వెళ్ళినాం కానీ ఎప్పుడు దింపలేదు, కానీ సరే ఏమవుతుందిలే అన్నట్టుగా దింపినాము. ఇంకా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నాము మా ఆయన. ఇంకా తీసుకొని ఇంకా దిగినాము. ఇంకా మా మమ్మీ అయితే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తుంది. మా మమ్మీ మా అత్తమ్మ అయితే చిన్నపిల్లలు అయిపోయినారు, అంత బాగా ఆడుకున్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు వెళ్ళారు, ఇంకా మేము తీసుకెళ్తేనే అటు ఇటు వస్తుండ్రు. ఇంకా నెక్స్ట్ డే ఈరోజు చెక్అవుట్ అనమాట. ఇంకా చెక్అవుట్ రోజు కొంతసేపు ఇంకా మాన్విని ఆడిపించుకుంటా సైక్లింగ్ అవి ఇవి చేసుకుంటూ ఉన్నాము. నేను చెప్పాను కదా కోతులు ఉంటాయి ఇక్కడ అనేసి, అది నిమిషం ఒక 3-4 అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కడ ఉండవు, అన్ని కోతులు ఇక్కడనే ఉంటాయి. ఇంకా అంతా అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్తే బయలుదేరిపోయినాము. నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా ఫాలో చేయండి.